హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రామారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే 2024 జనవరి ఫిబ్రవరిలో అయినటువంటి R22 వాళ్ళకు ఉన్నటువంటి ఏ పేపర్ వెక్టర్ డిఫరెన్షియేషన్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ నేను చెప్పినట్టు గుర్తుంది ప్లేలిస్ట్లో, బట్ ఒక్కసారి అగైన్ క్లియర్గా చెప్తాను, బాగా వినండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడే నేను ఎండింగ్ వరకు మోర్ అండ్ మోర్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. మీకు ప్రాసెస్ అర్థమైతే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏది అడిగినా చేయగలుగుతారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి బేటా. చూడండి అమ్మా, నేను బ్లాక్ పెన్తో రాసాను చూసారా, అది మాత్రం ఆ క్వశ్చన్ మీకు అడిగారు ఎగ్జామ్లో. బట్ ఈ 3 క్వశ్చన్స్కి మీనింగ్ సేమే అండి, అంటే ఎలా అయినా అడగొచ్చు. ఫస్ట్ ఏమని అడిగారు? ఫైండ్ డైవ్ ఎఫ్ బార్ ఈజ్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్, ఫైండ్ అండ్ n ఈజ్ ఎ సోలోనాయిడల్. అంతే కదండి, డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ బార్ని అంటే సోలోనాయిడల్ అని అంటున్నా. జస్ట్ సెకండ్. n find n if it is a solenoidal. If it is a solenoidal. Okay. Prove that r power and r bar is a solenoidal if n equal to -3 అయినప్పుడు అది సోలోనాయిడల్. అంటే సోలోనాయిడల్ అయినప్పుడు n equal to -3 రావాలి అంటున్నారు. అలా అడగొచ్చు. అండ్ ప్రూవ్ దాట్, చూడండి మీకు డైరెక్ట్ అడిగారు మొన్న, r power and r bar equal to this, hence show that r bar by r cube is a solenoidal. Hence show that r bar by r cube is a solenoidal. ఓకే. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం అనేసి చూద్దామండి. బట్ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి బేటా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని ప్రూవ్ చేయాలండి? ఇక్కడ ఏమని ఇచ్చారంటే, ఈ క్వశ్చన్ చెయ్యాలి అని అంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ఒక 3 కండిషన్స్ తెలిసి ఉండాలి. వి నో దాట్ ఏంటిది మనకి ఆర్ బార్, అండ్ వీ హ్యావ్ ఆర్ బార్ అంటే ఏమని తెలుసు? xi ప్లస్ yj ప్లస్ zk. ఓకే. అండ్ ఇంకేం తెలుసు? r is equal to mod r bar అని తెలుసు. And we have one more condition, and we have r square is x square plus y square plus z square అని తెలుసు బేటా. ఓకే. మనమేమని ప్రూవ్ చేయాలండి ఇక్కడ? డైవ్ ఏంటది? ఆర్ పవర్ n ఇంటూ ఆర్ బార్ ఈజ్ ఎ సోలోనాయిడల్. అంతేనా? ఆర్ పవర్ n ఇంటూ ఆర్ బార్ ఈజ్ ఎ సోలోనాయిడల్. అది చేయడానికి ముందు మీరు ఇలాంటి వెక్టర్ ఐడెంటిటీస్లోనే వస్తుంది ఇది కూడా. ఇదేంటి అని అంటే ఆర్ వెక్టర్ ఆపరేటర్స్. ప్రతి ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం చేయడానికి ముందు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోని దాన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయండి. ఎగ్జామ్లో క్లియర్గా రాయండి. ఆ స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్లో ఇచ్చిన విధంగా మీరు ఆ సమ్మేషన్ యూస్ చేసి రాస్తే ఫుల్ మార్క్స్ ఉండవు. ఈ ప్రాసెస్ తెలుసుకోండి. నేనేం చేస్తా, డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను. ఎలా అంటే డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇదేమవుతుందండి? 2r. ఫస్ట్ ఆర్ స్క్వేర్ది 2r అవుతుంది. ఆర్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dr by dx అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దిస్ విల్ బికమ్ టు 2x అవుతుంది. ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఇది 0, ఇక్కడ కూడా లేదు కాబట్టి 0. అంటే 2 క్యాన్సిల్, dr by dx is equal to x by r వస్తుంది నాన్న. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్లో క్లియర్గా రాయండి, WR2 అనొద్దు, టు y చేస్తే మళ్ళీ నాకేమొస్తుంది? 2r dr by dy ఈక్వల్ టు ఇది 0, ఇక్కడ 2y వస్తుంది. ఫస్ట్ లాస్ట్ 0 అవుతుంది. అంటే dr by dy వాల్యూ ఎంత వచ్చిందండి? y by r. సేమ్ లైక్, లేదా మీకు టైం లేకపోతే సిమిలర్లీ అని రాయండి లాస్ట్ది ఒకటి, పర్వాలేదు, బట్ చేస్తే బెస్ట్. డిఫరెన్షియేట్ 1
విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాను బెట. అప్పుడు 2z డో ఆర్ బై డో జెడ్ ఈక్వల్ టు 2z వస్తుంది, రిమైనింగ్ టు 0. అంటే సారీ 2 దిస్ ఇస్ 2r కదా, ఓకే 2z వస్తుంది, 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు z బై r. చూడండి నాన్న, నాకు 3 వాల్యూస్ వచ్చింది. ఒకటి డో ఆర్ బై డో జెడ్ వాల్యూ, అండ్ డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ, అండ్ డో ఆర్ బై డో వై వాల్యూ, 3 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ యాక్చువల్గా, దిస్ డైవ్ ఆఫ్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ అనేది సోలనాయిడల్. సోలనాయిడల్ ఎప్పుడు అవుతుంది? డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఈజ్ ఎ సోలనాయిడల్. ఇలా అని అడగచ్చు. ఏమంటున్నారు? డైవ్ ఎఫ్ బార్ ఈక్వల్ టు 0 అయితే సోలనాయిడల్. ఎఫ్ బార్ ప్లేస్లో ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఎఫ్ బార్ ప్లేస్లో ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఇచ్చారు. ఫస్ట్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ రాద్దామండి. r power n r bar ante r power n into what is our r bar? R bar is nothing but this xi plus yj plus zk కదండి. దీనికి ఏం చేస్తాను నేనంటే, చూడండి అమ్మా, డైవ్ అప్లై చేస్తా. డైవ్ ఇస్ నథింగ్ బట్ ద డాట్ ప్రోడక్ట్ డైవ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్. అంటే డైవ్ని ఇలా రాసి డాట్ ఆర్ పవర్ ఎన్ ఆర్ బార్ అని రాయొచ్చు. అంటే డైవ్ అంటే మనకి ఏమని తెలుసు? ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్. ఓకే, బట్ ఆర్ పవర్ అండ్ ఆర్ బార్ ఏమని రాసా? ఇలా రాసా. దీన్ని ఇంకా కూడా ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఐ బార్, ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైజే బార్, ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్కే బార్. అది రాసేద్దాం. ఏంటిది? డాట్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ఐ బార్ ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వైజే ప్లస్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్కే బార్. ఓకే, వీటికి డాట్ ప్రోడక్ట్ చేయాలి నాన్న. ఎప్పుడైనా డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఐ డాట్ ఐ మాత్రమే 1 వస్తుంది, ఐ డాట్ జే ఐ డాట్ కే అనేది 0 అవుతుంది. అంటే కరెస్పాండింగ్ ఓన్లీ మనకి ఐ డాట్ ఐ టర్మే వస్తుంది, జే డాట్ జే టర్మ్ వస్తుంది, కే డాట్ కే టర్మ్ వస్తుంది. రిమైనింగ్ టర్మ్స్ విల్ గోయింగ్ టు వానిష్. అప్పుడు నాకు ఐ డాట్ ఐ ఎంత అవుతుంది? 1 అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది? డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ఉంటుంది, క్లియర్, ప్లస్ జే డాట్ జే 1 అవుతుంది. రిమైనింగ్ ప్రతిదాంతో మల్టిప్లై చేస్తాను, ఓన్లీ జే డాట్ జే టర్మే వస్తుంది. రిమైనింగ్ ఏముంటుంది? డో బై డో వై ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై ఉంటుంది బెట. నా కే డాట్ కే మాత్రమే వస్తుంది, డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్ మాత్రమే ఉంటుంది. క్లియర్గా వినండి. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 అవుతుంది, రిమైనింగ్ ఎక్స్ పక్కనే ఎనీ టర్మ్ ఉంటే కాన్స్టెంట్ కాబట్టి యూవి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూవి అప్లై చేస్తే యువి డాష్ మనకి తెలుసు కదా, యువి డాష్ ప్లస్ వియు డాష్ కదా నాన్న. అప్పుడు నేను యు అంటే ఆర్ పవర్ ఎన్ తీసుకుంటా, ఆర్ పవర్ ఎన్ ఇంటూ వి డాష్, లేదంటే ఒక స్టెప్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఎందుకు రాశానో వినండి, ఎందుకంటే మీరు బాగా పర్ఫెక్ట్ ఉంటే డైరెక్ట్ రాయండి, ఫస్ట్ వినండి. ప్లస్ యూవి డాష్ సేమ్ లైక్ ఇదే ఎక్స్ ప్లస్లో వై రిపీట్ అవుతుంది, ఆర్ పవర్ ఎన్ ఇంటూ డో బై డో వై ఆఫ్ వైకి అండ్ వై యాజ్ ఇట్ ఈస్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్. నెక్స్ట్ జెడ్కి, దీనికి ఆర్ పవర్ ఎన్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. బాగా చూడండి నాన్న, ఇక్కడ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఇదైతే 1 అవుతుంది, బట్ ఆర్ పవర్ ఎన్కి చేసినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఓకే, దిస్ ఈస్ ఆర్ పవర్ ఎన్, ఇది 1 అవుతుంది ఫస్ట్ది. ఇదేమవుతుంది? ప్లస్
కలర్ చేంజ్ చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ది ఆర్ పవర్ ఎన్ ఉంటుంది, ఇది 1 అవుతుంది. ఓకే, ఆర్ పవర్ ఎన్, ఇదేమవుతుంది ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. అంటే ఫస్ట్ ఆర్ పవర్ ఎన్కి చేస్తాను, అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, అగైన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్, తర్వాత ఆర్కి చేయాలి, అంటే డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది. క్లియర్? ఇక్కడ ఆర్ పవర్ ఎన్నే ఉంటుంది, వై డిఫరెన్షియేషన్ 1 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సేమ్ లైక్ హియర్. ఓకే, ఇదంతా చేయండి, లేదంటే ఇది చూసుకుంటూ రాయొచ్చు. y ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు వైతోనే ఆర్కి చేస్తున్నా, అంటే డో ఆర్ బై డో వై. ఫస్ట్ ఆర్ పవర్ ఎన్కి చేసిన తర్వాత ఆర్కి చేస్తే డో ఆర్ బై డో వై. ఇక్కడ ఏమొస్తుంది ఆర్ పవర్ ఎన్, ఎందుకని విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇది 1 అవుతుంది. నెక్స్ట్ జెడ్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, తర్వాత ఆర్కి డో ఆర్ బై డో జెడ్. ఇస్ ఇట్ విజిబుల్? ఇంకా రాయొచ్చా కింద? ఎస్. చూడండి నాన్న, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఆర్ పవర్ ఎన్, ఇక్కడ ఒక ఆర్ పవర్ ఎన్, ఇక్కడ ఒక ఆర్ పవర్ ఎన్. వాటిని మూడింటిని కలిపేసి నేను 3r టు ది పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాను. తర్వాత ఇది ఎలా అంటే ఎన్ ఇంటూ ఎన్ ముందుకు రాయండి, ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 రాయండి, ఎక్స్ రాయండి. బట్ వి నో దాట్ డో ఆర్ బై డో ఎక్స్ ఇస్ వాట్, ఎక్స్ బై ఆర్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది, రాశాను. ఈ డో ఆర్ బై డో ఎక్స్ ఇది ఎక్స్ బై ఆర్ అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ వై. ఈ డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్. ఓకే, ఇదేంటిది ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 జెడ్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఇప్పుడు చూడండి బెట, దీన్ని ఇక్కడ రాద్దాం. 3r పవర్ ఎన్. ఓకే, చూడండి నాన్న, ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఆర్ ఏమొస్తుంది, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఆర్, ఎక్స్ స్క్వేర్ బై ఆర్. నెక్స్ట్ టర్మ్ వై స్క్వేర్ బై ఆర్, నెక్స్ట్ టర్మ్ జెడ్ స్క్వేర్, అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 వై స్క్వేర్ బై ఆర్, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 జెడ్ స్క్వేర్ బై ఆర్. చూడండి నాన్న, లాస్ట్ 3 టర్మ్స్లో నేను ఏది కామన్ తీయొచ్చు, ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఈజ్ ద కామన్ అండ్ 1 more ఈజ్ ఆల్సో కామన్. సరే, అదే తీద్దాం. ఆర్ స్క్వేర్ కదండి దాని వాల్యూ. సరే, అదొకటి కామన్ తీస్తే నాకు మన ఆర్ తీయొచ్చుంటే తీద్దాం. ఆర్ని కూడా లోపటే పెట్టండి. ఇప్పుడు ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏ టర్మ్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఆర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. దాన్ని రాద్దాం ఇక్కడ. ఏంటిది ఎక్స్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ వై స్క్వేర్ బై ఆర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఆర్. ఓకేనా? ఇప్పుడు ఏముంది, 3r పవర్ ఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. బట్ వీ నో దట్ ఈ అన్నింటికి ఎల్సిఎం తీసేస్తే నాకు ఎంత వస్తుంది, ఆర్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఆర్ స్క్వేర్ అని తెలుసు. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఏంటది, 3r పవర్ ఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1, దట్ ఈస్ వాట్, ఆర్ స్క్వేర్ బై ఆర్. ఆర్ స్క్వేర్ బై ఆర్ కదా నాన్న, దాన్ని పైకి తీసుకొచ్చాను అనుకోండి, ఈ ఆర్ని ఇంటూ ఏంటిది, ఒకటి ఆర్ స్క్వేర్, ఆర్ని పైకి తీసుకొస్తే ఆర్ పవర్ మైనస్ 1, లేదా ఆర్ క్యాన్సిల్ అయి పైన ఓన్లీ 1 ఆర్ మాత్రమే ఉంటుంది. సరే, ఒకటే ఆర్ ఉంటుంది. 3r పవర్ ఎన్. ఇక్కడ చూడండి అమ్మా, బేసెస్ ఆర్ ఈక్వల్, యాడ్ ది పవర్స్, అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఒకటి ప్లస్ 1 ఒకటి, అంటే ఎంత వచ్చింది, 3r పవర్ ఎన్ ప్లస్ ఇదేంటిది, ఇది క్యాన్సిల్, అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ వచ్చింది. ఓకే, క్లియర్? కనిపిస్తుందా? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది కామన్ తీయొచ్చు నేను, ఆర్ పవర్ ఎన్ కామన్ తీస్తే ఇక్కడ ఎన్ ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది.
r⁴n కామన్ తీస్తే n ఉంటుంది, 3 ఉంటుంది. అవునా? ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే ఇక్కడ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్, కావాలన్న వాళ్ళు నోట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్న క్వశ్చన్కి ఫైండ్ n ఇఫ్ ఇట్ ఈస్ ఏ సోలోనాయిడల్ అంటున్నారు. ఇక్కడ దాకా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏం కావాలి? దట్ ఈస్ నథింగ్ బట్ డైవ్ ఎఫ్ బార్, అంటే డైవ్ ఆఫ్ r⁴n r బార్. అవునా? ఫైండ్ ఎఫ్ ఎప్పుడంట? ఇఫ్ ఇట్ ఈస్ ఎ సోలోనాయిడల్ అంటే ఏంటిది? ఎప్పుడు సోలోనాయిడల్ అవుతుంది? ఈక్వల్ టు 0 అయినప్పుడు. అవునా? అంటే ఎంత వచ్చింది నాకు వాల్యూ? r⁴n ఇంటూ n ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ఏమవుతుంది? n ప్లస్ 3 ఈక్వల్ టు 0, దెన్ n ఈక్వల్ టు -3. వెన్ ఇట్ ఈస్ ఎ సోలోనాయిడల్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు -3, దెన్ ఎప్పుడు n ఈక్వల్ టు -3 అయినప్పుడు. ఓకే, ఇలా. దీనిలో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు బోర్డు మీద ఇందాక నేను 3 రాశాను కదా, అందులో ఒకటి లాస్ట్ ఉంది. ఏమని? హెన్స్ షో దాట్ r బార్ బై r క్యూబ్ ఇస్ అ సోలోనాయిడల్ అన్నారు కదా. అది యాక్చువల్ ఇంకొక ప్రాబ్లం. ఒకవేళ ఆ క్వశ్చన్కి యాడ్ చేస్తే ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడికి ఈ వీడియో అండి. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కంపల్సరీ, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.